హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మా గణపతి కాడ అన్నదానం పెడుతున్నాడు. ఓ నీ అక్క కథ పొందలు ఫోన్ చేసుడుతోనే ఇక తలుపుకు తాళం వచ్చినా ఇక ఉరికే వరకు నీ మన శేఖర్ బాబు నాకన్నా మొదలు ఉన్నాడుగా. అన్నదానం పెడుతున్నాడే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా కానీ ఊరికి వచ్చేటట్టున్నాడు. సో వచ్చినాం ఇక మొత్తానికి అయితే ఫుల్ మంది ఉన్నారు. ఎందుకంటే స్టార్టింగ్లో ఎట్లుంటారు జనాలు, అయినా కానీ మనకు సపరేట్ లైన్ ఉంటుంది. ముందడిపోయినా ప్లేట్ పట్టుకొని ఎగిరి తన్నింది అనుకో 7 కుట్టాలు అవతల పడతావు, అవలే వెనుకకో అని చెప్పి బెదిరించారు. అయినా కానీ నేను భయపడలే, నోరు మూసుకొని వెనక నిల్చున్నా. ఇక లైన్ పట్టి మొత్తానికైతే ఇక అన్నం వేసుకున్నా. ఇక మా అజయ్ మొత్తం మెయింటెనెన్స్, గణేష్, అజయ్, వంశీగాడు, నవీన్ గాడు మొత్తం మన గ్యాంగే ఉంది. ఇక మన గ్యాంగే ఉంది కదా అని చెప్పి లైన్ పట్టకుండా ప్లేట్ పట్టుకొని ముందడికి పోతే ఎగిరితాను తేడా పడతాం. మాకు తెలియదు. రే ఎన్నిసార్లు తింటావురా అని ఒకడు. ఓరి నీ కథ పొందలు నేను ఒక్కొక్కసారి అన్నది తినలే అంటే కావాలనే. ఇక మన దోస్తుగాలు ఎట్టుంటారు అట్టిగానే, అరే ఎన్నిసార్లు తింటావురా బడిమే అని చెప్పి జతీచ్చారు. అరే నేను ఇప్పుడే వచ్చిన రాబాయ్ అంటే ఉత్తగానంగా నేను తినరా నీకంటే ఎక్కువనా అని చెప్పి తట్టేడే వేసారు. అంటే నాకు తట్టేడు వద్దురా బాయ్, కొద్దిగా తేయాలని కొద్దిగా అయితే తిన్నా. కానీ కమ్మ వచ్చింది మొత్తం తట్టెడు తిన్నా. ఎట్టయితే ఇక మనలాంటోడు ఇల్లుకొక్కడు గల్లుకొక్కడు అయితే ఖచ్చితంగా ఉంటాడు. వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసుకోరి. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మన సపోర్ట్ చేయరు. బా.